హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన అటు సభలకు పార్లమెంట్లో ఎప్పుడైతే బిల్ ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని అనని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మరి తెలంగాణ బడ్జెట్ పరిస్థితి ఏంది, మరి తెలంగాణకి బడ్జెట్ ఎందుకు రాలేదు, తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది అనేది కూడా మర్చిపోయారా అనే విధంగా అటు అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్కి సంబంధించిన ఎంతోమంది నాయకులు అయితే అంటున్నారు. ఇదే క్రమంలో ప్రజెంట్ ఇప్పుడు ఇదాంట్లోకే కొత్తగా ఇంకొక క్యారెక్టర్ అయితే యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నా అంటే ఇన్ని రోజులు ఈ అటు రేవంత్ రెడ్డి సర్కార్ గురించి కానీ ఎక్కువగా ఆయన రియాక్ట్ అయితే అవ్వలేదు. కొన్ని విషయాలలో రియాక్ట్ అయినప్పటికీ ఇప్పుడు రియాక్ట్ అయింది మాత్రం ఒక విధంగా ఆయన ఇన్ని రోజులు చేసిందంతా వేస్టే అనే విధంగా కేసీఆర్ అయితే అటు ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు మరి మనకెందుకు బడ్జెట్ రాలేదు ఏంటి అనే దానిపైన కేసీఆర్ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ఆ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు హాజరైన బడ్జెట్ తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా అపోజిట్ టు రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే ఆయన చేసిన హామీలు ఏవి సక్రమంగా చేయట్లేదు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ బడ్జెట్లో ఒక్క పథకం పైన కూడా క్లారిటీ లేదని, అలాగే ఈ బడ్జెట్ ప్రజలకు ఆశలపై నీళ్లు చల్లిందని, రైతులను పొగిడినట్టే పొగిడి వెన్నుపోటు పొడిచాడని ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన మాజీ సీఎం కేసీఆర్ అయితే అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అటు రైతు బంధు, రైతు భరోసా కూడా ఇందులో యాడ్ లేదని, అలాగే మీరు ఇచ్చిన హామీలలో దేన్ని కంప్లీట్ చేయలేదని కూడా చెప్తున్నారు. దళిత బంధు అమలు చేయకుండా దళిత వర్గానికి మోసం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి భరోసా లేదని ఆర్థిక మంత్రి ఒత్తి చెప్పడంతో మినహా కొత్త ఏమీ లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ కొత్తగా ఏదైతే అడిషనల్గా ఏమీ యాడ్ అవ్వలేదు. ముందు ప్రభుత్వంలో ఏమున్నాయో అవే ఉన్నాయి, కొత్తగా ఏం యాడ్ అయ్యాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్. ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా లేదు. ఉన్న పథకాల గురించే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏవేవైతే 6 గ్యారంటీలు అని చెప్పారో వాటికి సంబంధించి కూడా అందులో కూడా అన్నీ కంప్లీట్ అవ్వలేకపోయాయి. సో దాని గురించి కూడా మాట్లాడుతూ మీరు మొత్తం చేయలేకపోయారు, మీరు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఏ వర్గానికి భరోసా లేదని, అదేవిధంగా బడ్జెట్లో రైతు బంధు, రైతు భరోసా ప్రస్తావనే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే రైతు బంధుకి సంబంధించి గత ప్రభుత్వంలో అటు పేదలకి అలాగే ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రావడంతో ఆ రైతు బంధు కార్యక్రమాన్ని కొంచెం ఒక ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి ఆ రైతు బంధు కార్యక్రమం ఎందుకు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు, దీని గురించి ఎందుకు ప్రస్తావన రావట్లేదు అనేది ఒక క్వశ్చన్. ఇన్నేళ్ళైంది ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ కూడా ఇండస్ట్రియల్ పాలసీ లేదని, కథలు మీ సొంతంగా మీదే కథలు చెప్పుకుంటున్నారని, వచ్చాయి అది వచ్చింది ఇది వచ్చిందని కథలు చెప్తున్నారు కానీ ఏది రాలేదు అని కేసీఆర్ మండిపడుతూ ఉన్నారు. ఏ వర్గానికి కూడా భరోసా దక్కలేదు. ఇటు పేదలకైనా సరే, అటు ఏ సాఫ్ట్వేర్ రంగానికైనా, ఏ రంగానికైనా, అటు ఫార్మర్స్ అయినా ఎవరైనా కూడా ఎవరికి కూడా ఏమీ రాలేదు అని చెప్పుకొస్తున్నారు. అయితే బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని, దీనికి అసలు సంబంధమే లేదని, మీరు చెప్పిన వాగ్దానాలకి మనకు అసలు బడ్జెట్ దానికి సరిపోదని చెప్పేసి కూడా కేసీఆర్ అయితే అడగడం జరిగింది. మరి దీనిపైన రేవంత్ సర్కార్ ఎలాంటి రిప్లై ఇస్తుంది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి.